నమస్తే, వెల్కమ్ టు మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, మనం చూసుకుంటే లిక్కర్ స్కామ్ లో ఒక్కొక్క గది తెరుచుకుంటూ పోతుంది. పూర్తిగా జగన్ కి అండ్ భారతి గారికి మెడకి ఉచ్చు బిగుసుకుంటుంది. అయితే లిక్కర్ స్కామ్ లో దొరికినటువంటి ప్రతి ఒక్క నిందితుడిని కూడా చిరాకు పడేలాగా జగన్ దొరకనంత వరకు అక్రమ అరెస్టులు అని చెప్పి, ఎప్పుడైతే అరెస్ట్ అయిన తర్వాత మాకు సంబంధం లేదు, ఇది టీడీపీకి సంబంధించిన క్యాండిడేట్ అని చెప్పి, అదేవిధంగా చూసుకుంటే రాజకాస్ రెడ్డి కూడా టీడీపీ పార్ట్నర్ అని చెప్పి అదేవిధంగా చాలామంది చూస్తూ వస్తున్నాం. సో మొత్తానికి ఈ కేసు పైన లిక్కర్ స్కామ్ ఏం జరగబోతుంది అంటే మీరేం చెప్తారు? ఇప్పుడు మీరు మద్యం కుంభకోణం గురించి చెప్తా ఉన్నారు. మద్యం కుంభకోణం అనేది ఇప్పుడు ఈ ప్రభుత్వం చూపించినటువంటి లెక్కలు నాకు తెలిసినంత వరకు అది 10వ వంతు లేకపోతే 7వ వంతు, అంతకు మించి కుంభకోణం జరిగింది ఇక్కడ. అంతకు మించి ఇప్పుడు వీళ్ళు ఏదైతే 3,000 కోట్ల రూపాయలనే లెక్కలు చూపిస్తున్నారో 30,000 కోట్ల రూపాయల నుంచి 50,000 కోట్ల రూపాయల దాకా ముడుపులని వీళ్ళకి అందినాయి. ఎందుకంటే అది లెక్కలు కూడా ఎవరికి అర్థం కాని విధంగా వాళ్ళ మనుషుల్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళు తయారు చేసినటువంటి మద్యాన్ని అమ్మిచ్చేసి, వాళ్ళు మామూలు గతంలో అలాంటి మద్యానికి కంటే కూడా తక్కువ రేట్లో తయారు చేసుకోవడమే కాకుండా 50 రూపాయలు అదనంగా అమ్మి, మరి ఆ ధనం అంతా ఏమైపోయింది, ఆ ధనం ఎవరి దగ్గరికి వెళ్ళింది, ఆ ధనం ప్రభుత్వం దగ్గరికి ఎందుకు రాలేదు, ఎక్కడ ఉంది ఈ లెక్కలు ఇంతవరకు వాటికి కూడా తెలియదు. మామూలుగా వాళ్ళకు సంబంధించినటువంటి 653 మద్యం దుకాణాల్లో అచ్చం వాళ్ళు తయారు చేసిన మద్యాన్ని అమ్మారు, వాళ్ళు నిర్ణయించిన ధరలకే అమ్మిచ్చారు. మరి ఆ ధనం అంతా ఎక్కడ పోయింది, అది లెక్కలోకి రావట్లేదు కదా. కాబట్టి ఇప్పుడు ఈ కుంభకోణం అంతా బయటికి తీసుకొచ్చే విషయంలో నిజంగా సిట్టును అభినందించాలి. చాలా వేగంగా అసలు ఆ పేర్లు ఎవరికి తెలియని పేర్లన్నీ బయటకు వచ్చినాయి. ఇప్పుడు అంతకుముందు ఏమనుకున్నారు, మద్యం కుంభకోణంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి ఉండాలనుకున్నారు, ఆయనే చేయించాడు అనుకున్నారు. మరి మిగిలిన పేర్లు బయటికి రాలేదు ఆ రోజు. ఈరోజు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు, లేదా సజ్జల శ్రీధర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా బయటకు వస్తున్నారు. అన్నప్పుడు మామూలుగా మిథున్ రెడ్డి పేరు బయటకు వచ్చిన మాట వాస్తవమే. మరి మిగిలిన పేర్లన్నీ ఇప్పుడు ధనుంజయ రెడ్డి కావచ్చు, ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, బాలాజీ గోవిందప్ప కావచ్చు, వీళ్ళందరి పేర్లు బయటకు వచ్చింది. అంటే ఇప్పుడు నిజంగానే సిట్టు అన్ని ఆధారాలతోటి ఆలస్యమైనా సరే, ఎప్పుడు వచ్చావన్నది కాదమ్మా, బుల్లెట్ దిగిందా లేదా అని చెప్పని మహేష్ బాబు పోకిరి సినిమాలో అన్నట్టు, అదే అందుకే దాన్ని ఉదరించబోతున్నాను. పోకిరి సినిమా దాని గురించి మాట్లాడాడు కదా, ఇప్పుడు అదే వాళ్ళకి తగులుతుంది. చేసి వీళ్ళు చూపిస్తున్నారు, వాళ్ళు చేయలేకపోయారు, వీళ్ళు చేసి చూపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆ రోజు అచ్చెన్నాయుడు గారి కాడి నుంచి మొదలు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి దాకా ఎంతమంది నాయకులు అదుపులో తీసుకున్నా, వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు పెట్టినా కూడా ఎక్కడా నిరూపించలేకపోయారు. వాళ్ళే క్లీన్ చిట్ ఇచ్చి బయట పంపించేశారు. కానీ ఇక్కడ అలా కాదు, అదుపులో తీసుకున్న ప్రతి వాళ్ళ మీద ఈరోజు ఆధారాలు ఉన్నాయి, న్యాయస్థానాలు నమ్ముతున్నాయి. కాబట్టి ఒక్కోళ్ళు అదుపులో తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు నిన్న నేను కొన్ని చూశాను, ధనుంజయ రెడ్డి లాంటి ఐఏఎస్ అధికారిని, కృష్ణమోహన్ రెడ్డి లాంటి వాళ్ళని, వీళ్ళని బాలాజీ గోవిందప్పని వీళ్ళని అన్యాయంగా అక్రమంగా అదుపులో తీసుకుంటారా? ధనుంజయ రెడ్డిని రాత్రిపూట 11 గంటల దాకా విచారిస్తారా? చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు అదుపులో తీసుకున్నారు మీరు? ఎప్పుడు వెళ్ళారు? తీసుకొచ్చిన తర్వాత ఎన్ని గంటలు ఆయన్ని మీరు విచారించారు? తెల్లారిన దాకా విచారిస్తానే ఉన్నారు కదా. అంటే ఈయన వయసు పెద్దదా, ఆయన వయసు పెద్దదా, చంద్రబాబు నాయుడు గారి వయసు పెద్దదా? అది మీరు కావాలని చెప్పని కనీసం ఏ అభియోగంలో ఆయన అదుపులో తీసుకున్నారో చెప్పకుండా మీరు అదుపులో తీసుకున్నారు. ఇప్పుడు ఈ మద్యం కుంభకోణంలో నువ్వు ఉండావు ధనుంజయ రెడ్డి అని చెప్పి అతనికి తాకీదులు ఇచ్చి పిలిపించి న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళి వాళ్ళు వెలుసుబాటు తెచ్చుకొని, ఇప్పుడు వెలుసుబాటు తొలగిన తర్వాత ఈరోజు అదుపులో తీసుకున్నారు. అంతే కదా. మరి ఇక్కడ ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు ఏంటి? జగన్మోహన్ రెడ్డిని అదుపులో తీసుకోవాలా? జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు అదుపులో తీసుకున్నారు కాబట్టి, కారాగారంలో పెట్టారు కాబట్టి, ఒక రోజైనా అదనంగా పెట్టాలని చెప్పని భావిస్తుందా ఈ కూటమి ప్రభుత్వం? ఇప్పుడు ఈ అధికారంలోకి వచ్చేసి 11 నెలలు దాటి ఈ రోజుకి 5 రోజులు దాటింది, అంతే కదా. ఇన్ని రోజుల్లో ఇప్పటి వరకు దేంట్లోనైనా సరే జగన్మోహన్ రెడ్డి పేరు ఏమైనా పెట్టారా? జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టి మీకు ఏదైనా తాకీదులు ఇచ్చారా? మీరు ఎందుకు భుజాలు దౌడుకుంటా ఉన్నారు? ఎందుకు ఒక్కోళ్ళ పేరు మీరు చెబుతా ఉన్నారు? వాళ్ళు ఎందుకు దోషులు అవుతా ఉన్నారు? కళ్ళ ముందు కనపడతానే ఉంది కదా. వీళ్ళు ఎవరైతే అభియోగం అయిపోయారో వాళ్ళందరూ దోషులుగానే కనపడుతున్నారు కదా. కుంభకోణాల్లో వాళ్ళ భాగస్వాములు అయితే స్పష్టంగా కనపడతానే ఉన్నాయి కదా. అంటే వాళ్ళకి తెలుసు కాబట్టి, దాంట్లో వాళ్ళే భాగస్వాములు కాబట్టి
వాళ్ళ నేతృత్వంలోనే జరిగింది కాబట్టి, అంతిమంగా లబ్ధిదారులు వాళ్ళే కాబట్టి వాళ్ళు ఈరోజు ఉలికి పడుతున్నారు. వాళ్ళ నాయకుల చేత మాట్లాడిస్తానే ఉన్నారు. గతంలో ఎప్పుడన్నా వచ్చాడో జగన్మోహన్ రెడ్డి ఇన్నిసార్లు ఆంధ్ర రాష్ట్రం? ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు? ఈ మధ్యమానంలోనే రాప్తాడు వచ్చాడు, విశాఖపట్నం వెళ్ళాడు, మొన్న వచ్చి కార్యకర్తలు 2 సార్లు మాట్లాడాడు. ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి? దాంట్లో లబ్ధిదారుడు అతను కాబట్టి, నిస్సందేహంగా అతను అదుపులో తీసుకుంటారు కాబట్టి, అతను కారాగారం వెళ్ళటానికి అన్ని దారులు వీళ్ళు రెడీ చేసి పెట్టారు కాబట్టి, తప్పించుకునే మార్గం లేదు కాబట్టి ఈరోజు నిజంగా వాళ్ళందరూ ఊబిలో ఉన్నారు. రక్షించడానికి కూడా ఎవరు రారు, ఎందుకంటే చేపట్టుకుంటే వాళ్ళని కూడా అవుతారేమోనని స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి వాళ్ళు ఎవరు ఏం మాట్లాడినా, వాళ్ళ మాజీ మంత్రులు మాట్లాడినా, వాళ్ళ ప్రతినిధులు మాట్లాడినా, వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డిని కక్ష సాధింపు చర్యలో భాగంగా, లేకపోతే ధనుంజయ రెడ్డిని కక్ష సాధింపు చర్యలో భాగంగా ఈ మద్యం కుంభకోణం అసలు ఏడుంది? మద్య కుంభకోణం అసలు ఏడా లేకపోతే ప్రభుత్వం నిర్వహించింది కాదు, అది జగన్మోహన్ రెడ్డి నిర్వహించాడని చెప్పని ఇప్పుడు అన్నీ అర్థమవుతూ ఉంది. ప్రభుత్వం నిర్వహిస్తే ప్రభుత్వం దాన్ని నగదు రూపేణా కాకుండా మామూలుగా ఒక 1000 రూపాయలు 1001 రూపాయి కనుక మనం ఎవరికైనా చెల్లించాలంటే ప్రభుత్వం తరపున దానికి చెక్కు రూపేణా ఇస్తారు. దానికంటూ రసీదు అంటూ ఉంటుంది. మరి అవి ఏమీ లేవు కదా, మీరు తయారు చేసింది. బయట వాళ్ళ దగ్గర తీసుకున్నవి ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ డబ్బులు చెల్లించాలి కాబట్టి. వాళ్ళది కూడా నగదే ఇచ్చారు కదా, ఎందుకంటే తిరిగి మీరు వాళ్ళ దగ్గర నుంచి చెబుతున్నారు కదా 12% 20% తీసుకున్నారని. వాళ్ళ దగ్గర నుంచి రావాలి కాబట్టి వాళ్ళకి నగదు ఇచ్చి ఉంటారు. మరి మీ లెక్కలు లేవు కదా, మీరు తయారు చేసిన 67% సంబంధించినవి డిస్టిలరీలు మీయే కదా. ఇందాక నేను చెప్పినట్టు 653 మద్యం దుకాణాలకు సంబంధించినటువంటి లెక్కలే లేవు కదా. మరి ఇవన్నీ చూస్తూ ఉంటే 30,000 నుంచి 50,000 కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతూ ఉంది. సార్, అయితే లిక్కర్ స్కామ్లో దాదాపు ముడుపులు అందినదే కాకుండా ఒక్కొక్క కాటన్కి ఇంత కమిషన్ అనేది కాకుండా దాదాపు లిక్కర్ తయారైన తర్వాత 100 రూపాయల్లో 16 రూపాయలు పెట్టి సాధారణంగా కొనుక్కుంటుంది. 84 రూపాయలు ట్యాక్స్ అనేది కడతాం గవర్నమెంట్కి, ఎందుకంటే అత్యధికంగా ట్యాక్స్ వచ్చేది లిక్కర్ పైన, ఎందుకంటే ఇందుకే. కానీ వీళ్ళు 100 రూపాయలు కూడా కట్టేయడం అంటే అధిక ప్రైస్ కట్టడం, దాని తర్వాత అధిక అమౌంట్లలో వీళ్ళు విక్రయించడం. కానీ ఆ కట్టినటువంటి ఒక 84 రూపాయలు కూడా ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ చేతుల్లో ఎక్కడ కనిపించడం లేదు మనకి. ఇదొక స్కామ్ అయితే, బాటిళ్ళ తయారీ, ఆ బాటిల్ తయారీ దాంట్లో కూడా ఒక స్కామ్. అదేవిధంగా చూసుకుంటే కాటన్ తయారీ, ఏదైతే బాక్సులు ఏదైతే ఉంటాయో కాటన్లో, ఈ కాటన్ తయారీలో ఒక స్కామ్, పైన క్యాపులు పెట్టేది ఒక స్కామ్. గతంలో మనం చూసినట్టుగా ఏదైతే బియ్యం సంచులు కాకుండా గోన్ సంచులు ఏదైతే ఉన్నాయో గోన్ సంచుల స్కామ్ కూడా మన అందరికీ తెలిసినట్టు. అదిగాక పిల్లలు తినే చిక్కీల పైన కవర్ల పైన ఒక స్కాము, కోడిగుడ్డు పైన ఒక స్కాము. ఇదంతా చూస్తుంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? 2004 నుంచి 2009 రాజశేఖర రెడ్డి గారు చనిపోయేంత వరకు కూడా మామూలుగా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎంత సంపాదించో తెలిసిన వ్యక్తి రాజకీయాల్లోకి రావడానికి కారణం తండ్రి సంపాదనతో, ఇట్లా తండ్రి అధికారంతో ఇంత సంపాదించుకుంటున్నాం, మనం అధికారంలోకి వస్తే ఎంత సంపాదించుకోవచ్చు అని రాజకీయాల్లోకి వచ్చాడే తప్ప ప్రజల కోసం, ప్రజల యొక్క బాగోగులు చూడటం కోసం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం అతను రాజకీయాల్లోకి రాలేదు. ఇది ఒకటి గమనించుకోవాలి. అంటే వాళ్ళ తండ్రిలాగా పప్పు బెల్లాలు ఇచ్చేసి గోదాములు దోచుకుందామని ప్రయత్నం చేశాడు. దోచుకున్నాడు కూడా. ఆ రోజు కూడా 2-3 పథకాలు, ప్రజాకర్షణ పథకాలు పెట్టేసి వేల ఎకరాలు, లక్షల ఎకరాలు వీళ్ళందరికీ ఇచ్చేసి, తద్వారా ఎవరికైతే ఇచ్చాడో వాళ్ళ ద్వారా తిరిగి వీళ్ళ షేర్లు కొనేసి ఇతన్ని ఇంత 43,000 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు గుర్తించే విధంగా, ఈడీ గుర్తించే విధంగా వాళ్ళ ఆస్తులు అటాచ్ చేసే స్థాయికి తీసుకెళ్లారు. అంటే 5 సంవత్సరాల్లోనే ఆలోచించుకుని ఎంత దోపిడీ జరిగిందనే దానికి. సో లిక్కర్ స్కామ్లో గతంలో మనం చూసుకుంటే ఇప్పుడు పట్టుబడ్డటువంటి ఒక రాజ్ కసిరెడ్డి ఎవరైతే ఉన్నారో, అదిగాక బట్టేవాజ్ అని చెప్పేసి అంటున్నటువంటి ఒక రాజ్ కసిరెడ్డి, విజయసాయిరెడ్డి ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా వీళ్ళందరి బట్టలు ఊడదీస్తా అని చెప్పి అంటున్నటువంటి విజయసాయిరెడ్డి ఎవరైతే రాజ్ కసిరెడ్డి ఉన్నారో, వీళ్ళందరూ కూడా ఎన్నికలు సంబంధించి 2019లో ఫలితాలు వచ్చినప్పుడు ఒకే ఫ్రేమ్లో వీళ్ళ ఫోటోలు చూసాం. అయితే ఇప్పుడు జగన్ ఒక్కొక్కరిగా రాజ్ కసిరెడ్డి దొరికిన తర్వాత లేదు రాజ్ కసిరెడ్డి టీడీపీ పార్ట్నర్ అని, అదేవిధంగా బాలాజీ గోవింద్ తప్ప మాకు సంబంధం లేదని, గతంలో వాళ్ళ తల్లి కూడా ఏదో మాట్లాడితే ఇది చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ అని, చెల్లిని కూడా పసుపు చీర కట్టుకున్నందుకు మాకు సంబంధం లేదని, విజయసాయిరెడ్డి ఆత్మయుండి కూడా ఇది కూడా చంద్రబాబు నాయుడు కుట్రని చెప్పి ఇవన్నీ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో
వాళ్ళ మనోభావాలు దెబ్బతిని వాళ్ళు ఇప్పుడు వ్యతిరేకంగా జగన్కి వ్యతిరేకంగా మాట్లాడబోతున్నారు, తిరుగుబాటు చేయబోతున్నారు అని చెప్పి తెలుస్తుంది. ఒకవేళ నిజంగా తిరుగుబాటు చేస్తే ఏంటి పరిస్థితి అంటే ఏం చెప్తారు సార్? ఆధారాలు లేకుండా అభియోగాలు మోపితే ఈ నిరూపించం కావు. ఇది గమనించుకోవాలి. కుట్రకోణం ఉంటే తప్ప ఇప్పుడు మీరు పలానా తప్పు చేశారని చెప్పని నేను చెప్తేది కాదు కదా. ఆ తప్పు ఏ విధంగా జరిగింది, ఎక్కడ జరిగిందని చెప్పి నిరూపించే ఆధారాలు అయితే కావాలి కదా. రేపు పొద్దున వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి వెళ్ళినాయి అంటే ఎక్కడికి వెళ్ళి ఎట్టకి వెళ్ళి ఏ విధంగా పంపించామంటే ఆధారాలు కావాలి కదా. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆధారాలు బయటపెట్టి ఇది మీకు ఎందుకు వచ్చింది మిథున్ రెడ్డి నీ ఖాతాలోకి నెలకు ₹1 కోటి ఎందుకు వచ్చినాయి, లేకపోతే ఇదిగో దీనికి సంబంధించినంత వరకు నువ్వు ఫలానా చిత్రాన్ని ఎలా నిర్మించావు, ఈ వ్యాపారాలు ఎలా పెట్టావని చెప్పని కేసిరెడ్డిని అడుగుతున్నారు. కాబట్టి ఆధారాలన్నీ ఒక్కోటి వస్తున్నాయి. కాబట్టి సజ్జల శ్రీధర్ రెడ్డి ఈ తలకాయ నొప్పులు మాకెందుకు మమ్మల్ని ఇరికిచ్చారని చెప్పని భావించి అతను చెబుతున్నాడు. కాబట్టి అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు పేరు మీదో తెలుగుదేశం పార్టీ పేరు మీదో వీళ్ళని చేస్తే కక్ష సాధింపు చర్యలో భాగంగా ఇలా చేశారని ప్రజలను నమ్మించే ప్రయత్నం అది. కానీ ఇక్కడ వాస్తవాలు ఉన్నాయి. కాబట్టి ధనుంజయ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడో, కృష్ణమోహన్ రెడ్డి ఎలాంటి వ్యక్తో, బాలాజీ గోవిందప్ప ఎవరి మనిషో తెలుసు. కాబట్టి ప్రజలు నమ్మే పరిస్థితి అయితే లేదు. ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం అందుకే ఎక్కడ కూడా తొందరపడకుండా చక్కగా ఒకళ్ళెమ్మట ఒకళ్ళని అదుపులో తీసుకుంటున్నారు. చివరగా జగన్మోహన్ రెడ్డిని కూడా అదుపులో తీసుకుంటారని అయితే నిస్సందేహంగా చెప్పగలను నేను. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఏదైతే జగన్ మా వాడు కాదు అని చెప్పేసి అంటున్నటువంటి యొక్క ఈ మాటలకు కావచ్చు, జగన్ వైఖరికి కావచ్చు, విస్తు చెందినటువంటి ఒక రాజ్ రెడ్డి కావచ్చు, బాలాజీ గోవిందప్ప కావచ్చు, లేదా మిగతా అందరూ కూడా తిరుగుబాటు చేస్తే ఏం జరగబోతుంది ఏంటి అనేది అతి తొందరలోనే మనం చూడబోతున్నాం. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే సార్. నమస్తే అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.